హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం గుర్రం కూడా రావడం జరిగిందండి. మారుతి నగర్లో మనకి ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, మనకి G+1 పర్మిషన్ తోటి మంచిగా కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇది గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, 139 స్క్వేర్ యార్డ్స్లో 50x25 డైమెన్షన్స్తో వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ ఉందండి. చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందండి. వెస్ట్ ఫేస్లో ఈ ప్రాపర్టీ ఉంది. సో ఎలివేషన్ చూసుకున్నట్టయితే మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. G+1 పర్మిషన్ తోటి ఇక ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. గేట్ చూసుకున్నట్టయితే మంచిగా 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచిగా నీట్గా తీసుకున్నారు. ర్యాంప్ వచ్చేసి మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ గిట్ ఇవ్వడం జరిగిందండి. మనకి లోపలికి వెళ్ళగానే మనకి మొత్తం పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్. మనకు ఒక కారు అండ్ ఒక బైక్ పెట్టుకునే అంత స్పేస్ ఇచ్చారు. కింద పార్కింగ్లో అయితే మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, PVC ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. మనకి ఎంట్రన్స్లో ఇటంగా మంచిగా వాల్కి మొత్తం టైల్స్ వేయించారు. కంప్లీట్గా మంచిగా నీట్ లుకింగ్ ఉంది. సో ఇక్కడ మనకి డోర్స్ తీసుకున్నట్టయితే సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. డోర్స్ కూడా మనకి మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. ఇది ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి, వుడ్ మొత్తం. సో ఈ లోపలికి వెళ్తే మనకి ఇది హాల్ అండి. హాల్ ఇటు చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, వైట్ మార్బుల్. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో PVC విండో తీసుకున్నారండి. గ్రిల్స్ కానీ మెష్ డోర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు విత్ ఫోటో ఫ్రేమ్ అండి, కంప్లీట్గా ఫోటో ఫ్రేమ్. టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. మనకి ప్లాట్ఫామ్ గిట్ట గ్రైండ్ తీసుకున్నారు. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి ఇది డైనింగ్ హాల్ ఇచ్చారండి. మంచిగా డైనింగ్లో ఇట మొత్తం కింద మొత్తం ఫ్లోరింగ్ మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పక్కకి ఇక్కడ మనకి షెల్ఫ్స్ తీసుకున్నారండి. లైక్ మనకి డైనింగ్లో ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇట చాలా తీసుకున్నారు. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్లో ఇట ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి నీట్గా టైల్స్ వాల్కి PVC విండో తీసుకున్నారు. అలాగనే గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గిట చాలా షెల్ఫ్స్ గిట చాలా ఇచ్చారండి కిచెన్లో గిట. అండ్ పక్కకి మనకి పూజ స్పేస్ ఇచ్చారండి. పూజ స్పేస్లో ఇట మంచిగా పూజ చేసుకునేటానికి టైల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వెళ్దామండి. మనకి వాటర్ ఫెసిలిటీ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఈశాన్య మూల. ఇది వచ్చేసి బోర్ అండి, అక్కడే మనకి సంప్ ఉందండి. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ మంచిగా 4 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాడు బ్యాక్ సైడ్, వాషింగ్ మిషన్ కానీ క్లోత్స్ కానీ వాష్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ చూద్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే మనం బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్ వచ్చేసి రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ గిట్ట మంచిగా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో విండో తీసుకున్నారండి, 4x4 విండో, PVC విండోస్ కంప్లీట్గా. సో మనకి గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ప్లస్ ఒక వాల్కి మంచిగా నీట్ పెయింటింగ్స్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో. పైల్ వర్క్ టైల్స్ కానీ మంచిగా విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్గా ఒక వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. పైన వర్క్ టైల్స్ విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదే విధంగా మనకి విండో తీసుకున్నారు ఒకటి. ఇక్కడ చూస్తే మనకి మంచి పెయింటింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ తీసుకున్నారండి. షెల్ఫ్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఒక డోర్ ఫీటే ఇచ్చారండి. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదండి, మంచి ప్రాపర్టీ. మారుతి నగర్లో ఉందండి ప్రాపర్టీ. గుర్రంగూడలో ఉంది ప్రాపర్టీ. గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ప్రాపర్టీ. మనకి ఊబర్, ఓలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోకండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 69 lakhs కోట్ చేస్తున్నారు. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్. సో మీ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే చేస్తాము.
డైరెక్ట్ ఓనర్ తోటి కాంటాక్ట్ కాండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.